ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు. హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను. ఎరా కృష్ణ, లవ్ లెటరా? సెక్స్ కదా మల్గో ఆంటీ. చదువు. వంట చేస్తున్న ఆంటీ జాకెట్లోకి ఒక బొద్దింక దూరింది. కృష్ణ అని అరిచింది. నేను లోపలికి వెళ్ళేటప్పటికి మల్గో ఆంటీ బయట చింకును వదిలేసి ఎగురి గొంతులు వస్తుంది. మీరంతా అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? పొండిరా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే, మీకు బుద్ధి లేదు? మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు ఈ కుటుంబంలో చెడబుట్టామంటారా? పెంచే లక్షణం ఇది. వీడిని కొట్టి నా చేతిలో పెడతాయి. తీసుకురా, పోసి తగల పెడతారు. గాలి బూడి తవ్వుతాడు. 1 కిలో మటన్ ఇవ్వండి. ఈ బల్బు కూడా ఇవ్వండి. ఒక ఫోన్ చేసుకోవచ్చా? ஏங்க மட்டன் வாங்கிட்டு வரேன்னு போனா இன்னும் ஆளையே காணோம். Every night in my dreams I see you, I feel you. That is how I know you. Go on. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. செத்து தொலைடா துப்பு கிட்ட பையலே. మటన్ వాయింటి వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువు కప్పుతారా, ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ మైండ్ యువర్ వర్డ్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి పెట్టేసి ఇమ్మందువా నువ్వు? అమ్మమ్మ సుమ్మారుమ్మా, అవలేమో తిట్రా. చెరుపు పిచ్చరు. ఏయ్ ఇద పారు, ఇంకొకసారి నా కొడుకుతో నిన్ను చూశాను, చదివే బిడ్డని విచారికి పిలిచావని పోలీసులు పిడిచి కుడుతురువే. పోవే సాంబార్. என்னடி சொன்ன? நானா சாம்பார்? என்ன பேச்சு பேசுற பத்தியாடா? எல்லாம் ஒன்னல தான வாங்குறேன். உருக்கி போயல. இன்னைக்கு நான் உன்னை சும்மா விட மாட்டேன்டா. இல்லடா. டேய், திருட்டு ராஸ்கல் டேய். இல்லடா. உன்னை விட மாட்டேன்டா. திருட்டு ராஸ்கல் டேய். இல்லடா. అయ్యో, నేను ఇక్కడ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను. తప్ప? ఇంట్లో చదువుకుంటే ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి? దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ కూకున్నావు తెలుసురా? ఆ పిచ్చుకోకలు వస్తాయనగా. ఇక్కడ కుక్కగా వచ్చింది. ఏమంటారు కుక్క అన్నావు? నేను అనుకుంటున్నాను. దొంకేదవా, ఇంకోసారి నేను చూశాను కాకి కాల్ చేద్దాం. నన్ను కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. ఉండరా డాడీ అది నా పర్సనల్ డాడీ. క్యారెక్టర్ ఉన్నాడు కదా పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ? డాడీ ప్లీజ్ డాడీ అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ సార్, దీన్ని చదువు. నా ముద్దుల ముళ్ళపంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది, తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది, పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది, ఉక్కపోస్తే రక్తం వస్తుంది, గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలీదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్దీ ముద్దులు కన్న కొడుకు అని కూడా చూడు. ఇతన్ని తుక్కు కింద కాల్ చేస్తాను. ఏమనుకుంటారా నా గురించి? బై ద వే, ఐఎమ్ అవధాని, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఐఎమ్ మేజర్ రాజశేఖర్ రెడ్డి. కూర్చోండి. థ్యాంక్ యూ. Sinu already informed about his love with your daughter. Regarding marriage, I don't have any objection. బట్ ఐ హ్యావ్ అబ్జెక్షన్. దేనికి? మీ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు. వాట్? కుర్ర వయసు కదా, పెళ్ళైతే క్యారెక్టర్ అదే మారుతుందిలేండి. మేబీ, కానీ గ్యారంటీ ఏమిటి? మీకు విషయం చెప్పాలి. ఎంటైర్ బ్రిటిష్ మిలిటరీ కంట్రోల్లో పెట్టి ఇండియాని గడగడలాడించిన రాబర్ట్ క్లైవ్ ఒకప్పుడు దొంగ. మీకు మరో విషయం తెలుసా? రామాయణం రాసేదే వాల్మీకి, అతను ఒకప్పుడు దొంగే. వాళ్ళ మనుషులే మారి మనుషులుగా మారగాలేంది మై సన్ సీను మారడా. మీరు చాలా బ్రిలియంట్ గా మాట్లాడారు. పెళ్ళయ్యాకే ఆయనకి తెలివి పెరిగిందిలేండి. మీ ఫ్రాంక్నెస్ చూస్తుంటే మీ ఇంటికే మా అమ్మాయిని కోడలుగా పంపించాలని ఉంది. అది మా అదృష్టం. కానీ మీ వాడి చేత బీడీలు అలవాటు మానిపించేయాలండి. బీడీలే కాదు, చీప్ లిక్కర్, సారా అలవాటు కూడా మానిపించేయండి. గట్టిగా గ్లాసులు మధ్య తాగడానికి భయపడే వ్యసనం పెట్టుకుని సారా తాగాడంటారేంటండి? చూడండి మిలిటరీ అన్నయ్య గారు, వాడు మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడు ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు. ఒక్కగానొక్కడా? అవునండి, ఈయనకి పిల్లలు పుట్టనని డాక్టర్లు చెప్తే ఎన్నో పూజలు చేసి వాడిని కన్నాను. మీకు 3 పిల్లలు కదా? 3 పిల్లల?
ముగ్గురు పిల్లలని ఆశ్చర్యపోతారు ఏమిటండి? పెద్దవాళ్ళిద్దరు కవల పిల్లలు కదా. వీళ్ళిద్దరు ఎవరే? ఏమోనండి. సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి వస్తాడా? కాదు, సికింద్రాబాదే వస్తాడు. వస్తున్నా ఇచ్చారా మావయ్య? అవును బాబు, మీ నాన్నగారితో మాట్లాడతావని. అలాగే ఫోన్ లోనా? కాదు, డైరెక్ట్ గా. డైరెక్ట్ మీ పెద్ద అబ్బాయి. బాగా స్టడీగా క్లియర్ గా చూడండి. నాకన్నా రెండేళ్ళు పెద్దళ్ళ లేడు. ఈ కొడుకు నా కొడుకుని ఎవరు చెప్పారండి మీకు? ఈ పెద్ద మా పెద్ద కొడుకుని మీకెవరు చెప్పారండి? ఇంకెవరు? మీ అబ్బాయి సీను. ఎలా సీను? ఈ న్యూసెన్స్ ఏంటి? అది నానా మరి అది అసలు ఏమమ్మా చావంతి, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములని మీ మావయ్య చెప్పాడో లేదో మీ తాతయ్య చెప్పు. అరే కొడుకు లెక్క ఇంకా తేలగడు వస్తుంటే మధ్యలో ఈ మనవరాలే వస్తండి. ఓలమ్మోలమ్మోలమ్మ నువ్వు ఏమన్నావా? నువ్వు ఏటైపోయినావో ఏమో అని సెంటర్లు అన్ని తిరిగి వస్తున్నాను. ఈ అమ్మతో ఓ మాట చెప్పుకుంటూ ఏడుకొచ్చేసినావేటి? నాతో పాటు నువ్వు వచ్చేసావుగా. అదిగో అక్కడున్నాడే, వాడికి మేనకోడలుగా నటించడానికి వచ్చాను. ఓహో అవుదాని నువ్వా? అవుదాని నువ్వేనా? నేను ఇంకా గుర్తున్నాను అవుదాని. నన్ను ఇంకా మర్చిపోలేదా పంకజం? నేను చెట్టు కింద పీడగా ఉండగా నేను కాకా హోటల్ నడుపుకునేదాన్ని. నాకు ప్రాక్టీస్ సరిగ్గా లేదని జాలిబడి పెసరట్లు ఫ్రీగా పెడుతుండేదాన్ని. అప్పుడు నీ కడుపు నింపినందుకు ప్రతిఫలంగా నా కడుపు నింపేవుగా. అమ్మా, ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరైనా అడిగావుగా. ఇరుగోనమ్మా మీ నాన్న. ఆగు. ఈ అమ్మాయి పేరేమిటి? చామంతి. చాము 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 చాముడాలి. ఈవిడెవరో తెలుసా? విడిపోయిన మా రెండు కుటుంబాలు ఒకటే, అలాగే మన రెండు కుటుంబాలు కూడా ఒకటైతే నెవర్ మీలాంటి ఇల్లీగల్ ఫ్యామిలీలోకి నా కూతుర్ని కోడలుగా పంపించను. ఇందులో క్రైమే ఉంది మేజర్. మన పురాణాల ప్రకారం అందరి దేవుళ్ళకి రెండే సెటప్లు ఉన్నాయి కదా. ది సేమ్ వే. షట్ అప్ అండ్ గెట్ అవుట్. మావ స్ట్రాంగ్ గా చెప్తున్నాడు కదా, అందరు బయటికి వెళ్ళండి. సేరు, మర్యాదగా నువ్వు వెళ్ళిపో. పొరపాటు మావయ్య గారు, మా నాన్న చేసిన నేరానికి పనిష్మెంట్ నాక. ఈసారి కూడా మీరు ఇవ్వాలో మమ్మల్ని క్షమించండి మావయ్య. ఇందులో 4 బ్లాంక్ హోల్స్ ఉన్నాయి. అంటే 4 ఛాన్సులు అయిపోయాయి. ఇక మిగిలింది 2 బుల్లెట్స్. ఇప్పుడు నేను క్షమించిన నా రివాల్వర్ మాత్రం క్షమించదు. గెట్ అవుట్. ఐ సే ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ये भीड़ू उधर देख, सुपर फिगर क्या मस्त है. अगर बाहों में ले लूं तो कैसा रहेगा भीड़ू? इधर ही आ. बचाओ बालकिशन बचाओ मुझे. तेरी तो అది కాదురా, ఆ ప్రొఫెసర్ ఎంత చికాకు పెడుతున్నాడు తెలుసా? మనసులో పెద్ద టైటానిక్ హీరో ఉన్న ఫీలింగ్. టైటానిక్ ఓడ మునిగినట్టు వాడిని ముంచేస్తాను చూడు. ఏమైందిరా? లేదురా, క్లాస్ లో ఆయన తెగ రగడ చేస్తున్నాడు. ఇక మీరైనా పాఠాలు అవి చెప్పలేడు. ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్గొట్టొచ్చు. ఎలాగా? ఆ ప్రొఫెసర్ ఉన్నాడే ఓ లూజు పార్టీ. అమ్మాయిలు మాట్లాడితే చాలు ఏం కావాలన్నా చేస్తాడు. కంప్యూటర్ లో డయానా అని ఒక అమ్మాయి ఉందని అబద్ధం చెప్పాను. ఆ డయానా నేనేరా. పక్కనే కూర్చొని చాట్ చేసి వాడిని ముంచి పారేస్తాను. प्रोफेसर आ रहा है. ప్యార్ కి రంగి ఏ సపనా హే ముక్కడా. ఎక్కడరా సొట్టనూరు మ్యాథిస్ కాడు? పేరు చూడు మ్యాథిస్ అంటే అక్కడ బత్తిస్ లాగా. ఎట్టంటే వాళ్ళని కాలుతున్న కొవ్వొత్తుల మీద పడుకోబెట్టాలి. ఎవరి నువ్వు జగన్మోహన్ సినిమాలో కురీదేలాగా. 1 స్టెప్ బ్యాక్ ప్లీజ్. వాడి కోసం నేను వెయిట్ చేయటువంటి. ఇప్పుడే కంప్యూటర్ మీద టచ్ చేస్తాను, డయానాని పట్టుకుంటాను. ఓ మై డియర్ డయానా, నా ప్రేమ మైనా, నీకున్నాడా నాయనా? సారీ, తప్పుగా అనుకోక స్వీట్ హార్ట్. లవ్వర్స్ కి డిస్టర్బెన్స్ ఎవరో నీకు తెలుసా? ఈ ఫాదర్ డాగ్సే. నో నైనా, మమ్మీ ఫ్రమ్ చైనా. హర్ నేమ్ ఇస్ యంగ్ మమ్చంగ్. నా డార్లింగ్ నుంచి ఆన్సర్ వచ్చేసింది. అయ్యో, ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఆ సొట్టనూరు గారు రాలేదే.
నేనా? నా గురించి చెప్పాలి అంటే అస్సలు కంప్యూటర్లే సరిపోవు. ఇండియాలో ఉన్న వ్యాపారస్తులందరినీ నేనే తయారు చేసి పంపించాను. అంతెందుకు, ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీ నన్నే నమ్ముకుంది డియర్. ఆ ఫౌండర్ గద్దముక్కున్నాడే, నన్ను నమ్ముకునే ఈ యూనివర్సిటీ రన్ చేస్తున్నాడు. సంవత్సరానికి 40 మంది MBA స్టూడెంట్స్ ని నేనే తయారు చేసి పంపిస్తుంటాను. అసలు ఈ ప్రొఫెసర్ డేనియల్ లేడంటే ఇండియాలో బిజినెస్ కొంటుపడిపోతుంది. మీ వంటి మేధావి కోసం ఎదురు చూస్తున్నాను. మీ వంటి వ్యాపారవేత్తనే నేను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాను. ఐ లవ్ యూ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎక్కడ్రా మ్యాథిస్ గాడు? నేను డయానాని పట్టుకోలేనా? ఆ అమ్మాయిని పడగొట్టం నా వల్ల కాదా? ఇప్పుడు అది నా కాళ్ళ కింద సరెండర్. ఇచ్చిన లైఫ్ జాలిలో జంకానా ఇక దీన్ని వదిలిపెట్టకూడదు. మై డియర్ డయానా, టుమారో ఎన్ని గంటలకి మనం మౌస్ చేసుకునేది, సారీ లవ్స్ చేసుకునేది? ఇలా రారా. రేపు ఈ టైటానిక్ తలకాయ గారి క్లాస్ ఎన్నింటికి? 11 గంటలకి. 11 గంటలకా? రేపు 11 గంటలకు ఏమేం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలో మీరు ఫిక్స్ చేసుకోండి. ఓకే. వాడు క్లాస్ రాకుండా నేను చూసుకుంటాను. జస్ట్ ఎంజాయ్. Thank you. ఎంజాయ్. 11ంటికి. ఓ 11 o'clock నాకు స్పెషల్ క్లాస్ ఉంది కదమ్మా. కాలేజీ పాఠం ముఖ్యమా లేక ప్రేమ పాఠం ముఖ్యమా? నాకు ప్రేమ పాఠాలే ముఖ్యం, కాలేజీ పాఠాలు కన్ఫ్యూజ్. మై డియర్ డయానా, షార్ప్ 11 o'clock ఐ హియర్. బై డార్. సక్సెస్. సార్, మియాపూర్లోని ఒక స్థలం ఇండియన్ బ్యాంక్ తాకట్లో ఉంది. అది రేపు వేలంపాటకు వస్తుంది. ఆ స్థలంలో గ్రౌండ్ వాటర్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉందండి సార్. అది మనం తీసుకుంటే మంచి మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవచ్చు. తీసుకోవచ్చు సార్, కానీ చాలా కంపెనీలు కాంపిటీషన్కి వస్తున్నాయి. హౌ మెనీ కంపెనీస్ ఆర్ అటెండింగ్? మెనీ కంపెనీస్ సార్, లైక్ పార్లే, బిస్లరీ, గంగాజల్ అండ్ అదర్ కంపెనీస్ సార్. ప్రియా అండ్ కంపెనీ ఆ వేలంపాటికి వస్తుంటే ఎవరు రారు. డోంట్ వరీ. సార్, మీరు చెప్పిందే కరెక్ట్ సార్. మీరు వస్తున్నారని తెలిసి ఒక్కటి రాలేదు చూసారా. రండి సార్. సార్, ఇంకా మీకు ఎదురు తిరిగే మగోడే లేడు సార్. చూసారా సార్, జేబులో పైకం పెడట్లాడుతుంది. నమస్కారం ముద్దు కృష్ణ గారు. పిల్లలు బాగున్నారా? బాగున్నారు. అవును, మొన్న నేను పంపించిన డబ్బు అందిందా? ఏం డబ్బు? నాకు ఫోన్ చేయలేదేంటి మీరు? ఫోన్ ఏంటి? ఓ ఓకే ఓకే. సార్ సార్, వాడికి నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నాడు. కూర్చో. అలాగే సార్. సర్వే నంబర్ 39, 8 ఎకరాల ఖాళీ స్థలం బ్యాంకు వారికి చెల్లించవలసిన అప్పు మరియు వడ్డీ కొరకు వేలం వేయబడుతుంది. బ్యాంకు వారి పాట అక్షరాల 30 లక్షలు. 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 75 లక్షలు. బాగా చెప్పానా? 75 లక్షలు ఒకటోసారి, 75 లక్షలు రెండవసారి, 75 లక్షలు మూడవసారి. పదా రే, ఈ బిజినెస్ లో నాకు 25 లక్షలు లాస్ అయినా ఐ డోంట్ కేర్. నువ్వు అన్నీ మూసుకునేలా చేశాను. మిస్డ్ కాల్ ఇచ్చినంత ఈజీ కాదురా బిజినెస్ అంటే. ఇదిరా బిజినెస్. గురు సార్, నేను బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మిన కంత్రి నా కొడుకుని. మీరు మాట్లాడే 25 లక్షలు దొబ్బించుకున్నారు, నేను మాట్లాడక 25 లక్షలు దొబ్బేశాను. ఇది సార్ బిజినెస్. మీరు తీసుకున్న ఈ స్థలం ఎవరిదో కాదు, ఎప్పటి నుంచి అమ్మలేకపోయినా మా నాన్నగారి స్థలం. ఆయన బాధ చూడలేకే భూమి కింద వచ్చే నీళ్లున్నాయని, బంగారం ఉందని పేపర్లో కొంచెం గ్యాస్ ఇచ్చాను. అలా చూడండి,
ఆయన ఎంత హ్యాపీగా సంతకాలు పెడుతున్నాడో. ఆయనే మా నాన్న, మై డాడీ. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? మాకు 25 లక్షలు బొక్కని మనం బుక్ అయిపోయావు సార్. ఎవరు రానప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఈ ఏరియా చాలా వీక్ అని. ఓ ఎవరు రాంది అందుకనే సార్. అయ్యా సత్య ప్రమాణంగా చెప్తున్నాను, ఈ వల నేను మీకోసం ఇస్తలేదు, మీరే వచ్చి పడ్డారు. ఇంతవరకు జరిగింది కుట్ర, ఇప్పుడు జరిగింది విధి. బాయ్ ముద్దు కృష్ణ. హలో బాబు, ఆ? చిన్న డౌట్. ఆ. చేతిలో ఫోను చెవులో ఫోను ఒకటేనా? ఇది ఎస్టిడి, ఇది ఐఎస్డి. ఫుల్. నేను చెప్పానా? బాబా అర్జెంట్ మిల్లు పంపించండి. తూరు పొలంలో మీ నాన్నగారి ముందు కాల్చొద్దు, ఆయన కాస్త మర్యాద ఇవ్వు. మిగతా పొలం అంతా దుడ్డు తిరిగి చిన్నబాబు తొండలు పగబడతాయంటారా? తొండలు బాగుపట్టమేంట్రా? భలే చెప్తారు సారు, మనుషుల కన్నా పాముల కన్నా తొండలకు ఎక్కువ పగ. అదిగా చిన్నబాబు, చిన్నప్పుడు నేను ఒక తొండను కొట్టాను, అది అప్పటి నుంచి నా మీద పగబట్టి నన్ను ఫాలో అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఇది ఆ తొండరా బాయ్, నిన్ను కథం చేయడానికి వచ్చింది. అసలు చిన్నబాబు, మనం కూడా తొండల్లాగా రంగులు మారగలిగితే ఎంత బాగుంటుందంటారు? చెట్లోకి వెళ్ళిపోయాం అనుకోండి ఆకుపచ్చగా అయిపోవచ్చు, నీళ్ళలోకి వెళ్ళిపోయాం అనుకోండి నీలంగా అయిపోవచ్చు, మన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి అది ముచ్చట పెట్టి పసుపు అయిపోరా అంటే పసుపు అయిపోవచ్చు, ఎరుపు అయిపోరా అంటే ఎరుపు అయిపోవచ్చు. నీకు ఎరుపు భలే ఫిట్ అవుతుంది రా బాయ్. ఏ పిల్ల రా, అయ్యారు కొడుపట్టు. నేనా? అవు నువ్వే, తొందరగా వచ్చే టైం అయిపోతుంది. హుషారుగా పట్టు, అయ్యారు కొడుపట్టు చక్కగా. వెనక్రామా వెనక్కి అక్కడ. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టుకుని కొత్త సబ్బెట్టు ఒళ్ళంతా శుభ్రంగా రుద్దుకుని ఇస్త్రీ బట్టలు కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీగా ఉండు. అయ్యగారు రాత్రికి వచ్చేస్తా. మా ఇంటాడేమన్నయ్యా? మీ అయ్య సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వు అయ్యగారి సంగతి చూసుకో. ఏం భయపడద్దు, అంతా బెమణం జరిగిపోద్ది. జయం.